ఎవ్రీవన్. వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఈ 5 శారీస్ నీడీ పీపుల్‌కైతే సెండ్ చేస్తున్నానండి. 2500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు గివ్ అవే పెట్టాను కదండీ! అందులో సెకండ్ శారీ అరుణ గారు విన్ అయ్యారు. అరుణ గారు ఖమ్మం నుంచి అప్పుడు కామెంట్ పెట్టారండి. సో, అరుణ గారు నాకు మెసేజ్ చేశారండి. ఆ మెసేజ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మీ దగ్గర ఏమైనా శారీస్ ఉంటే సెండ్ చేయండి మేడం ప్లీజ్, మా ఇంటి దగ్గర నీడీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకిచ్చి వీడియో తీసి మీకు సెండ్ చేస్తాను అని చెప్పేసి అరుణ గారైతే నాకు మెసేజ్ చేశారండి. అప్పుడు నేను వాళ్ళ ఏజ్ ఎంత అని అడిగానండి. ఆమె చెప్పారు 40-50 ఇయర్స్ ఉంటాయి. మేము ఎలాగో ఇవ్వలేము. అట్‌లీస్ట్ మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే అవైనా ఇద్దామని అని చెప్పేసి ఆమె మెసేజ్ చేశారు. ఒక 4-5 మెంబర్స్ ఉంటారు అన్నారండి. వాళ్ళు ఏం చేస్తారని అడిగాను. అది కూడా ఆమె చెప్పారు. కరువు పని, మిరపకాయలు ఏరడం, ఇంకా ఏదైనా కూలి పనులు, ఇంకా ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ ఉంటే వర్క్ చేయడానికి వెళ్తారు అని చెప్పేసి అరుణ గారైతే నాకు మెసేజ్ పంపించారండి. ఓకే అండి, నేను చూసి చెప్తాను అని చెప్పి నేను రిప్లై ఇచ్చాను. ఆమె అయితే హస్బెండ్ లేని వాళ్ళు, హస్బెండ్ ఉండి కూడా హెల్త్ బాగా లేని వాళ్ళు, పిల్లలు ఉండి కూడా పట్టించుకోని వాళ్ళు అందరూ ఉన్నారు పాపం అని చెప్పేసి మెసేజ్ చేశారండి. ఓకే అండి, నేను చూసి పంపిస్తానని చెప్పాను. ఆమె ఇంకా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చారనమాట. ఆమె నాకు ఈ మెసేజ్ పెట్టయితే చాలా రోజులయిందండి. దాని తర్వాత నేను సాహి బర్త్‌డే ఈ హడావిడిలో ఉన్నాను కదా! అందుకనే ఆమెకి నేను చెప్పాను. నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత పంపిస్తాను అని చెప్పేసి చెప్పాను. అండ్ అప్పుడు నా దగ్గర న్యూ శారీస్ కూడా లేవనమాట. ఆమెకి అది కూడా అడిగాను నేను. నేను యూజ్ చేసిన శారీస్ ఇచ్చినా కూడా తీసుకుంటారా అంటే, అయ్యో! ఎందుకు తీసుకోరు మేడం, యూజ్ చేసినయి అయినా తీసుకుంటారు. వాళ్ళకి ఏది ఇచ్చినా పర్వాలేదు మీ ఇష్టం అని చెప్పేసి ఆమె అన్నారు. కానీ నాకు వాళ్ళకి యూజ్ చేసిన శారీస్ ఇవ్వాలి అని అయితే అనిపించలేదండి. వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనేది ఆమె క్లియర్‌గా చెప్పారు కదా! సో, నేను ఆమెకు కాల్ చేసి కూడా మాట్లాడాను. ఆమె వాళ్ళ పరిస్థితి గురించి నాకు క్లియర్‌గా చెప్పారు. సో, అంత పూర్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి నేను కొత్త శారీసే పంపించాలి. వాళ్ళకి కూడా మంచి చీరలు కట్టుకోవాలని ఉంటుంది కదా! మనం యూజ్ చేసినయి ఎందుకు ఇవ్వడము అని నాకు ఇవ్వాలి అనిపించలేదు. అందుకని వాళ్ళొక 5 మెంబర్స్ ఉన్నారు అనేసి అరుణ గారు చెప్పారు. వాళ్ళ కోసం నేను ఈ 5 శారీస్ అయితే తీసుకున్నానండి. ఈ 5 శారీస్ నేను వాళ్ళ కోసం పంపిస్తున్నాను. అరుణ గారికి కూడా చెప్పాను నేను పంపిస్తానండి ఒక 5 శారీస్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. సరే మేడం నేను ఇచ్చి తప్పకుండా మీకు వీడియో అయితే తీసి పంపిస్తాను అనేసి అరుణ గారు అయితే నాకు చెప్పారండి. వాళ్ళందరూ కూడా చాలా పూర్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారంటండి. వాళ్ళ కష్టాలన్నీ అయితే నేను తీర్చేయలేను. ఏదో నా తృప్తిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కొత్త శారీ అయితే నా తరపున నేను పంపిస్తున్నానండి. వాళ్ళకిచ్చే ఫస్ట్ శారీ ఇదండి. ఇది సిల్క్ శారీ. చాలా బావుంది ఈ శారీ అయితే. నన్ను ఇంతకుముందు కిడ్స్ డ్రెస్‌లప్పుడు 25 డ్రెసెస్ పంపించినప్పుడు కూడా చాలామందయితే మా పక్కన పూర్ పీపుల్ ఉన్నారు. పక్కన అమ్మాయికి ఫాదర్ లేరు. వాళ్ళ మమ్మీ ఒకరే చూసుకుంటున్నారు. ఇలా కొంతమందయితే చెప్పారండి నాకు. వాళ్ళ కోసం బట్టలడిగారు. నేను పంపించాను వాళ్ళకి. వాళ్ళకిచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో అయితే తీసి పంపించండి ఆ పిల్లలకిచ్చినట్టు అని చెప్పానండి. అంటే వాళ్ళు వేరే వాళ్ళ కోసం తీసుకున్నారు. మరి వాళ్ళకిచ్చినట్టు నాకు కన్ఫర్మేషన్ ఉండాలి కదండీ! నేను పూర్ పీపుల్ కోసం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆ పూర్ పీపుల్‌కి ఇచ్చి నాకొక చిన్న వీడియో పంపిస్తే నాకు కూడా కన్ఫర్మేషన్ ఉంటుంది కదా! కానీ ఎవ్వరూ కూడా వీడియోస్ అయితే పంపించలేదండి. అలా తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళ కోసం తీసుకున్నాము అని చెప్పిన వాళ్ళు ఒక ఇద్దరు మాత్రమే వీడియోస్ అయితే పంపించారు. మిగిలిన వాళ్ళెవ్వరూ కూడా వీడియోస్ పంపించలేదండి. నేను ఒక 2 టైమ్స్ అడిగి ఊరుకున్నాను ఇంకా రోజు నేను వాళ్ళని వీడియో పంపించండి అని అడుగుతూ ఉండలేను కదండీ! అందుకని ఇంకా ఒక 2 టైమ్స్ అడిగి నేను ఊరుకున్నాననమాట. ఎవరైనా అలా వేరే వాళ్ళ కోసం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే పంపించండి. ఎందుకంటే నేను ఒకరికి హెల్ప్ చెయ్యాలి అని చెప్పేసి నేను ఇలా బట్టలైతే పంపిస్తూ ఉన్నాను. సో, నిజంగా వాళ్ళకి అందాయా లేదా అనేదైతే నాకు కన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే మన వీడియోస్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్‌కి కూడా తెలియాలి కదండీ!
మీరు వీడియో పంపిస్తేనే మీరు వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి మాకు కన్ఫర్మేషన్ ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్కి కన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకని ఇలా వేరే వాళ్ళ కోసం తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో అయితే పంపించండి. లాస్ట్ టైం అలా ఎవ్వరూ కూడా వీడియోస్ పంపించనప్పుడు నాకైతే ఇంకా వేరే వాళ్ళ కోసం బట్టలు అడుగుతున్నాము అన్న వాళ్ళకి ఇంకా పంపించడం మానేద్దామని కూడా అనిపించిందండి. కానీ కొంతమంది అలా చేశారు అని చెప్పేసి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం మానేయడం ఎందుకు? నేనైతే మంచి పని చేస్తున్నాను. సో నేను పంపించేస్తాను. ఇంక తర్వాత వాళ్ళు ఇస్తారా? ఇవ్వరా? అనేది ఇంకా అది దేవుడికే వదిలేద్దాం అని చెప్పేసి ఇంక నేను అనుకున్నానండి. ఇంకా అరుణ గారికి కూడా ఫోన్‌లో ఇదంతా చెప్పానండి. ముందు తీసుకున్న వాళ్ళు కూడా ఇలా చేశారండి అనేసి చెప్పాను. అరుణ గారైతే నేను ఖచ్చితంగా వీడియో అయితే పంపిస్తాను మేడం అనేసి చెప్పారు. ఆమె మాటల్లో నాకు నిజాయితీ కనిపించిందండి. అందుకని నేను అరుణ గారిని నమ్మి ఈ శారీస్ అన్నీ అయితే పూర్ పీపుల్ కోసం అయితే పంపిస్తున్నానండి. మీలో ఎవరైనా కూడా ఇలా పూర్ పీపుల్‌కి శారీస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే గనక మీరు నన్ను శారీస్ అడగచ్చండి. కానీ నిజంగా నిజాయితీగా మీరు వాళ్ళకి నేను పంపించిన బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తాము అన్నప్పుడు మాత్రమే అడగండి. నేను మంచి బట్టలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కనీసం ఒక్కటైనా మంచి శారీ అయినా, మంచి డ్రెస్ అయినా ఇవ్వాలి అనేది నా ఆశ అండి. దానికి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి మీరు కూడా అలాంటి వాళ్ళకే ఈ బట్టలు ఇవ్వాలి అనుకుంటే గనక తప్పకుండా నన్ను అడగచ్చండి. అందరూ అలా చేశారని అయితే నేను అనట్లేదండి. కొంతమంది వేరే వాళ్ళ కోసం తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు, వీడియోస్ పంపించారు. కానీ చాలామంది అయితే వీడియోస్ పంపించలేదండి. సో ఈసారైతే అలా ఎవరైనా బట్టలు తీసుకుంటే కనుక తప్పకుండా వీడియో అయితే పంపించండి. ఖమ్మంకి పంపిస్తున్న 5 శారీస్ ఎలా ఉన్నాయో చూసారు కదండీ! నేను మాట్లాడుతూ ఉన్నాను కదా! అందుకు శారీస్ ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. వాళ్ళ కోసం 2 సిల్క్ శారీస్, 3 ఫ్యాన్సీ శారీస్ అయితే పంపిస్తున్నానండి. బట్ వాళ్ళెవరో నాకు తెలియదు కాబట్టి ఇంకా అరుణ గారికి చెప్పేస్తాను. వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళకి ఏ శారీ సూట్ అవుతుంది అనేది చూసి అరుణ గారినే ఇచ్చేయమని చెప్పేస్తానండి. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుందండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను 5000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మరొక పట్టు శారీ గివ్ అవే ఇస్తాను అని చెప్పాను కదండీ! ఆ గివ్ అవే రేపు మార్నింగ్ 10:00కి వీడియో అయితే పెడతానండి. ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా రేపటి వీడియో చూసి పార్టిసిపేట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.